నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సో జనవరి 31 తారీఖున ట్రాఫిక్ చలాన్స్ ఏదైతే డిస్కౌంట్ ఇచ్చిందో గవర్నమెంట్, సో అది ఈరోజు చివరి తేదీగా ఉంది. సో ఇప్పటి వరకు మీ చలాన్లు అయితే ఏవైతే పెండింగ్ చలాన్స్ ఉన్నాయో అవి పేమెంట్ చేయకపోతే చేసేసేయండి, ఎందుకంటే ఈ అవకాశం మళ్ళీసారి రాదు. ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ పెండింగ్ చలాన్స్ ఏదైతే ఉందో ఇప్పటికే డేట్ ఎక్స్టెండ్ చేసిరు. సో అది మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తారని చెప్పేసి కథనాలు అయితే వినిపిస్తున్నాయి, కానీ అవి కాదు. ఇంకోసారి ఫ్యూచర్లో అసలు ఇంకా ఎప్పుడు కూడా ఏదైతే డిస్కౌంట్ అనేది ఉందో సో అది ఉండదు అని చెప్పేసి పోలీస్ అధికారులు చెప్పడం జరుగుతుంది ఇప్పటికే. సో ఇప్పటికీ చూసుకుంటే మనకి డిసెంబర్ 27వ తారీఖున ఈ పెండింగ్ చలాన్స్ ఏదైతే ఉందో డిస్కౌంట్ విధించింది గవర్నమెంట్. సో దాని తర్వాత 15 రోజులు, ఫస్ట్ స్టార్టింగ్ చూసుకుంటే 15 రోజులు ఉంది జనవరి 10th వరకు. కానీ అప్పటికే ఓవరాల్గా తెలంగాణలో అనుకున్నంత మొత్తంలో డబ్బులు వసూలు కాకపోవడంతో సో దీనిపైన ఇంకా ఈ పెండింగ్ చలాన్ డిస్కౌంట్ అనేది ఉందో సో అది ఎక్స్టెండ్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ భావించి జనవరి 31st వరకు ఎక్స్టెండ్ చేసిందనమాట. సో దాని తర్వాత ఇప్పటికే గవర్నమెంట్ ఏమంచనా వేసిందంటే 300 కోట్ల వరకు వసూలు అయితే గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఈ డిస్కౌంట్ స్కీమ్ అనేది స్టార్ట్ అయింది. సో అప్పుడు ఏదైతే వసూలైనా సో అదే విధిగా ఈ టైం కూడా వసూలు అవుతాయి అని చెప్పేసి ఈ పెండింగ్ చలాన్స్ ఏదైతే ఉందో సో అది డిస్కౌంట్ అనేది స్టార్ట్ చేసి, కానీ ఇప్పుడు 300 కోట్ల వరకు వస్తాయి అనుకున్న గవర్నమెంట్, కానీ ఇంకా పెండింగ్ చేయలేదు, ఇంకా అన్ని వరకు రాలేదు. అందులో సగభాగమే వచ్చిందని చెప్పేసి గవర్నమెంట్ చెప్పడం జరుగుతుంది. సో దీనిపైన ఇప్పటికే ఎవరైతే పెండింగ్ చలాన్స్ విధించలేదో వాళ్ళందరూ త్వరలోనే కట్టేశారు, ఎందుకంటే డిస్కౌంట్ అనేది ఇంకా ఎక్స్టెండ్ చేయబోం అసలు. సో నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా ఎక్స్టెండ్ ఉండబోదు, ఈ డిస్కౌంట్ అనేది ఇప్పటికే ఎండ్ అయిపోతుంది అని చెప్పేసి ఇప్పుడున్న పోలీస్ అధికారులు, ట్రాఫిక్ సంబంధించిన పోలీస్ అధికారులు చెప్పడం జరుగుతుంది. సో చూసుకుంటే ఇది 2 వీలర్స్ అండ్ 3 వీలర్స్ ఆటోలకు కానీ 2 వీలర్స్ చూసుకుంటే 80% డిస్కౌంట్ అనేది ఇచ్చారు, అండ్ 4 వీలర్ హెవీ వెహికల్స్కి వచ్చి 60% డిస్కౌంట్ అనేది ఉంది. ఇంకోటి ఆర్టీసీ బస్సెస్కి చూసుకుంటే 90% వరకు డిస్కౌంట్ అనేది ఉంది. సో ఇప్పుడు చూసుకుంటే అంటే ఎందుకు ఇంత నిర్లక్ష్యం చూస్తారు, ఏదైతే పెండింగ్ చలాన్స్ ఉన్నాయో మనకి డిసెంబర్ 27 లోపు ఏవైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో అవన్నీ చెల్లించే దానిపైనే 80% కానీ 90% కానీ డిస్కౌంట్ అనేది ఉంటుంది. సో దాంతో 27th తర్వాత ఏదైతే డిసెంబర్ 27th తర్వాత ఏదైతే చలాన్లు వేసారో అది మాత్రం కంపల్సరీ పూర్తి మొత్తంలో చెల్లించాల్సి ఉంటుందని చెప్పేసి పోలీస్ అధికారులు ఇప్పటికే చెప్పారు. సో ఆ డేట్ ఏదైతే ఉందో పెండింగ్ చలాన్స్ డేట్ అనేది ఇంకా అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫ్యూచర్కి ఎక్స్టెండ్ చేసే పరిస్థితి లేదు. సో అది అనేది ఈరోజు జనవరి 31st రోజునే ఎండింగ్ అయిపోతుంది. సో ఈరోజే ఇంకా మీరు ఎవరైతే పెండింగ్ చలాన్స్ పేమెంట్ చేయలేరు వాళ్ళందరూ పెండింగ్ చలాన్స్ పేమెంట్ చేసి వాళ్ళ దగ్గరలో ఉన్న మీ సేవలో కానీ ఆర్ మీ ఫోన్లో కానీ ఆర్ మీ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్స్తో కూడా పెండింగ్ చలాన్స్ ఏవైతే ఉందో సో అవి పేమెంట్ చేసే వీలుగా గవర్నమెంట్ చెప్తుంది. సో ఇప్పటికీ కనుక ఒకవేళ మీరు కనుక పెండింగ్ చలాన్స్ చేయకపోతే ఫ్యూచర్లో మళ్ళీ ఈ ఛాన్స్ రాదు. సో ఇప్పటికీ ఉన్న డిస్కౌంట్ ఆఫర్ ఏదైతే ఉందో అది వినియోగం చేసుకొని ఇప్పటికే పెండింగ్ చలాన్స్ పేమెంట్ చేయాలని చెప్పేసి పోలీస్ అధికారులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాణా ప్రతాప్, ఆంధ్రప్రభ, హైదరాబాద్.